శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకోవాల్సిన అతి ముఖ్యమైన వస్తువులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో స్త్రీలు నెలలో అనేక వ్రతాలు చేస్తారు. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో ఈ వస్తువుల్ని ఇంటికి తీసుకొచ్చుకున్న 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారుతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ వస్తువులన్నీ తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన ఈ మాసంలో మీరు చేసే పూజకు అధిక ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుందని పండితులు చెప్తున్నారు. ఈ మాసంలోపు కనీసం 3 నెమలికలను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వరునికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలికలు అంటే చాలా ఇష్టం. నెమలికలు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి. శ్రావణ మాసంలో చేసే పూజలకు త్వరగా ఫలితం వస్తుంది. ఈ మాసంలో ఒక ఆవు, దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ విగ్రహానికి పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కనుక ఈ శంఖం ఇంట్లో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలగజేస్తుంది. పసుపు రంగులో ఉండే గవ్వలను వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం 9 అయినా సరే ఈ మాసంలో తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎలాంటి కలహాలు ఇంట్లో లేకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది. గోమతి చక్రాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. ఈ గోమతి చక్రాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ మాసంలో 9 గోమతి చక్రాలని తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. పూజా స్టోర్లో చిన్న అద్దం, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు, పౌడర్ వంటివి చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. వీటిని నలుగు సామాన్లు అంటారు. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ 4 సామాన్లను శ్రావణ మాసంలో కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టుకోండి. ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ నియమాల్ని శ్రావణ మాసంలో మీరు పాటించి అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.